వైఎస్ఆర్సీపీ నాయకులు వేల్పూర్లో పీహెచ్సీ అలాగే ఇళ్ల స్థలాల మీద చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన వేల్పూర్ తెలుగుదేశం పార్టీ నాయకులు వేల్పూర్ గ్రామ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వల్లూరు మోహన్ మాట్లాడారు. ఈ రోజు వేల్పూర్ గ్రామంలో జరిగే అరాచకాలు అన్ని ఇన్ని కాదని చెప్పడానికి కూడా అసలు మాటలే రావటం లేదు. ఈ రోజు వేల్పూర్ గ్రామంలో హాస్పిటల్ కట్టడానికి వార్డునేములు వ్యతిరేకులని, వార్డునేములు ఇంటి ముందు టెంట్లు వేస్తానని ఘోరంగా మాట్లాడుతున్నారని వైసీపీ నాయకులు ఈరోజు మాట్లాడే మాటలకి అర్థం కలిగి మాట్లాడండి కొంచెం. కాకపోతే వేల్పూర్ ప్రజలందరూ ప్రతి విషయాన్ని గమనిస్తూనే ఉన్నారు. వేల్పూర్లో జరిగే అభివృద్ధికి ఆర్మీల కుటుంబం కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, అనుచరులు కానీ ఎవరు వ్యతిరేకులైతే కాదండి. ఈరోజు వేల్పూర్ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ముందంజ వేస్తుందని మన వేల్పూర్ గ్రామంలో ప్రజలందరూ ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తూ ఉండాలని చెప్తున్నానండి. ఇప్పుడు సెంటర్లో ఎన్టీఆర్ పార్క్లో కట్టే హాస్పిటల్కి ఆపేరు అని చెప్తున్నారండి. ఆపేరు అని చెప్పడానికి ముందేనండి వీరు ఇంటింటికి వెళ్ళి నిరాహార దీక్షలు చేయండి అని చెప్తున్నారు. ఏ నిరాహార దీక్షలు చేయవసరం లేదు సార్. తెల్లవారుజామున మీరు వాకర్స్ దగ్గరికి రండి. ఈ వాకర్స్ ఉపయోగకరంగా లేదు అని చెప్పిన రోజున మీరు హాస్పిటల్ కట్టుకోండి, ఎటువంటి అభ్యంతరము లేదండి. ఆ వాకర్స్ అందరూ అభిప్రాయం మేరకి ఇక్కడ హాస్పిటల్ వద్దని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు 100% మీకు మీరు అనుకుంటే సరిపోదండి. వేల్పూర్లో 100% కూడా అక్కడ హాస్పిటల్ వద్దని చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా చెప్తున్నారు. పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్ పాడు చేయడం ఏంటండి? ప్రజలు వాక్ చేసే వాకర్స్ పార్కులు పాడు చేయడం ఏంటండి? ఈరోజు పంచాయతీకి సంబంధించిన భూములు, రిజర్వ్ భూములు 20 ఎకరాలు ఉన్నాయండి. అక్కడ కట్టండి, మీకు కావాల్సిన విధంగా కట్టండి. ఎంత పెద్ద హాస్పిటల్ అయినా కట్టండి, మల్టీ స్పెషాలిటీ చేయండి. దానికి మీకు కావాల్సిన సహాయ సహకారాలు మా తెలుగుదేశం నుంచి కూడా అందుతాయండి. ప్రజలకి, వేల్పూర్ ప్రజలకి తెలుగుదేశం పార్టీ అయితే వ్యతిరేకం కాదండి. మీరు వ్యతిరేకంగా మారండి, బొట్ట జమ్మాలని ప్రయత్నం చేస్తున్నారండి. ఈరోజు ఆర్మీ ఫ్యామిలీ మీద మీరు మాట్లాడే అవాకులు చవాకులు, అవాస్తవాలని ఇప్పటికే వేల్పూర్ ప్రజలందరూ చాలామంది తెలుసుకున్నారు. మీకు వ్యతిరేకంగానే మారారు. కొంచెం మాట్లాడే ముందండి కొంచెం మంచి చెడ్డ విచక్షణ జ్ఞానాలు కలిగి మాట్లాడండి. ఏది పడితే అది మాట్లాడుతుంటే మన వేల్పూరి ప్రజలండి మహా తెలివైన వారండి, మేధావులండి. ఆ మేధావుల్ని మీరేదో డైవర్షన్లో తీసుకెళ్దామనుకుంటే ముందు మాట్లాడుతున్నారు, వెనకేదో మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు. నిజాయితీగా మాట్లాడుతున్నారండి ఈరోజు ప్రజలు. ఎవరిని మభ్యపెట్టి, భయపెట్టి, బాపెట్టి ఏమీ చేయలేరండి. మీకు అసలు పట్టుదల ఏంటంటే పార్టీలోనే కట్టాలండి. తెలుగుదేశం పార్టీ మీద కోపం అయితేనండి మీకు అంత అవసరం లేదండి. ఈరోజు వేల్పూర్ సుందరంగా నందనవనంగా తయారైందే కారణం అంటే చిన్న పిల్లల్ని ఆడుకుని పిల్లల్ని అడగండి చెప్తారండి. ఎవరి హయాంలో వేల్పూరు ఇలా సిమెంట్ రోడ్లతోటి సుందరంగా తయారైందంటే ఆర్మీ తాతయ్య గారి పేరే చెప్తారండి. అటువంటి వ్యక్తుల మీద మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఏమని చెప్పాలో, ఎంతవరకు చెప్పాలో అర్థం కావట్లేదు. సరిగ్గా అర్థం చేసుకుని మాట్లాడి ఎవరికైనా వాక్ స్వాతంత్ర్యం ఉన్నదనండి. ఎంత పడితే అంత మాట్లాడుకుంటున్నారండి. టెంట్లు వేస్తామని అడుగుతారు. వెయ్యండి టెంట్లు వేసి మాట్లాడండి సార్. మీరేనండి టెంట్లు వేయమన్న వాళ్ళు వస్తే సమాధానం చెప్పండి. వేల్పూర్ మహిళా లోకం అంతా వచ్చండి, మీకు సమాధానం చెప్పే రోజు అతి తొందరలో, అతి చేరువలో ఉందని ఈ ప్రజలందరికీ చెప్తాను. అమ్మ తెలుగుదేశం ప్రజలందరికీ చెప్తాను, వేల్పూర్ ప్రజలందరికీ చెప్తున్నాను. ఒక్కసారి అందరూ తెలివితేటలతో ఆలోచించండి. 4 సంవత్సరాలలో చేయలేని హాస్పిటల్ అంటే 2 నెలల్లో కడతారటండి. మీరు 4 సంవత్సరాల నుంచి నిద్రపోయారండి. 4 సంవత్సరాల నుంచి నిద్రపోయండి 2 నెలల హాస్పిటల్లో కట్టేస్తారంటండి. ఏదో దేవతలు వచ్చి గుళ్ళు కట్టినట్టు అంటే రాత్రులకు అంటే హాస్పిటల్ కట్టేస్తారంటండి. తెలుసుకోండి అమ్మ, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుని వేల్పూర్లో అభివృద్ధి ఎవరు చేస్తున్నారో, ఎవరి వల్ల వేల్పూర్ అభివృద్ధి పదంలోకి వెళ్ళిందో ఆలోచించండి, ఆలోచించి చేయండి. ఇంతకంటే మేము ఏమి చెప్పలేమండి. ఇప్పటికే ఆలోచిస్తున్నారండి, ఇంకా బాగా ఆలోచించాలనండి. మరి మరొక్కసారి విన్నవిస్తున్నామండి. మన వేల్పూర్ ప్రజలందరినీ సవివరంగా అందరినీ విన్నవించుకుంటున్నామండి, చేతులు జోడించి. తప్పేదో ఒప్పేదో తెలుసుకోండి అమ్మా. ఒక్కసారి రాధాకృష్ణ గారు వేల్పూర్ కోసం చేసే ప్రయత్నానికి మీరందరూ చేయూతనిచ్చి ప్రతి ఒక్కరు అడుగు కలిపి ఓటనే ఆయుధంతో అందరికీ మేలు జరిగేలాగా ఒక్కసారి ఆలోచించాలండి. వేల్పూర్ గ్రామ ప్రజలందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి. మరి నిన్న వైఎస్ఆర్ నాయకులు మరి అనుభవం లేక ఆ విధంగా మాట్లాడారు, లేదా ఏ రకంగా మాట్లాడారు నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మీరు ఒకటి గమనించాలి, వేల్పూర్లో అభివృద్ధి అంటే ఆర్మీలో కుటుంబం నుంచే జరిగింది. మీరు ఎన్ని కళ్ళపూర్లుగా ఒకటి చెప్పినా గత 25 సంవత్సరాల చరిత్ర చూసుకుంటే ఏ రోజు కూడా పంచాయతీ విషయంలో
ఆర్మీలు వెంకటరత్నం గారు, ఆర్మీలు రామకృష్ణ గారు మాత్రమే నగ్గుతూ వచ్చింది. ఆ విషయాన్ని మీరు గమనించాలి. మీరు బీసీ విషయంలో ఎంతో ప్రేమతో మాకు బీసీలు అంటే ప్రేమ అంటున్నారు. మరి ఒక బీసీ ప్రెసిడెంట్ గారు సర్పంచ్గా ఉంటే ఈ 2.5 సంవత్సరాల్లో ఆవిడని ఇబ్బంది పాలు చేయమని పనే ఉంది. మరి మాట్లాడితే మాకు బీసీలు అంటే గౌరవం అంటున్నారు. ఒక బీసీ సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? గత 25 సంవత్సరాల్లో మా పంచాయతీలో ఏ విధమైన అవినీతులు జరగలేదు. అది ప్రజలందరికీ తెలుసు. మీరు బురద అని అనుకున్నప్పటికీ కూడా ఆ బురదనే ప్రజలెవరు కూడా ఒప్పుకోరు. కాబట్టి మరి మీరు బీసీల మీద ప్రేమ అంటున్నారు. మొన్న చింతలతొట్టిలో దొంబెట్టి వెంకటరెడ్డి గారి విగ్రహాలు పెట్టారు. అక్కడ ఉన్న బీసీలు ఏమండి మాకు ఏ పార్టీ పేరు వద్దు, వేల్పూరు సెక్రటరీ సంఘం అని బోర్డు పెట్టమంటే మీ బోర్డు పెట్టుకోవడం వల్ల అక్కడ డిస్ప్యూట్ చెల్లడం మొదలెట్టింది. మరి మీరు అధికార దుర్వినియోగంతో మరి పోలీసు వారితో వచ్చి బలవంతంగా మీ పేరును బోర్డు పెట్టుకోవడం కాకుండా, అంతేకాకుండా అక్కడ బీసీల మీద ప్రేమ ఉన్నట్లయితే బీసీ కుర్రాళ్ళు అక్కడ ఉన్న బీసీలు అందరూ ఉద్దేశించి ఈ విగ్రహం జోలికి వస్తే తోలు తీసేస్తామని మరి కామెంట్ చేయడం పెద్దలైన మంత్రి గారికి ఎంతవరకు సభ్యులు ప్రశ్నిస్తున్నాం. మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ బీసీలే. బయట తీసుకుని బీసీలు ఈ విగ్రహంలో చేయబడితే తోలు తీసేస్తాను నైపుణ్యం చేయడం అంటే బీసీల మీద అపారమైన గౌరవం అనుకోవాలా మేము, లేదా బీసీలు బెదిరిస్తాం అనుకోవాలా? మీరు అదే కాకుండా సర్పంచ్గా చెక్ పవర్ విషయంలో కోర్టుకు వెళ్ళాం. తర్వాత హాస్పిటల్లో సెంటర్లో కడతాం వల్ల దానికి ఇబ్బంది. మాకు పంచాయతీలో ఆల్రెడీ తీర్మానం ఉండటం వలన దాని మీద కోర్టుకు వెళ్ళిన పంచాయతీ మెంబర్ల ఇంటి ముందు టెంట్లు వేయమని చెప్తున్నారు. మీరు టెంట్లు వేస్తే మీరు అధికారం పోలీసులు వాళ్ళు వాడకుండా మీరు రండి, వేల్పూరు వచ్చి టెంట్ వేయండి. మా వేల్పూరు మహిళల నెంబర్ల ఇంటి ముందు కూడా టెంట్లు వేస్తున్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మీరు అధికారాన్ని పక్కన పెట్టి వచ్చి వేల్పూరులో టెంట్లు వేయండి. మా వేల్పూరు మహిళా లోకం ఎలా స్పందింతో చూసి తరిమి కొట్టే పరిస్థితి తెచ్చుకుంటారు మీరు. కాబట్టి మహిళలను కించపరుస్తూ బీసీలను కించపరుస్తూ మాట్లాడడం అనేది పద్ధతి కాదని మరి తెలుసుకోవాలి మీరు. అంతేకాకుండా ఇంటింటికి తిరిగాం మమ్మల్ని మెచ్చుకున్నారంటారు. ఎవరిలో తిరిగారండి మీరు? ఒక వీధిలో ఒక సెంటర్లో మీటింగ్ పెట్టుకుంటా వెళ్ళిపోయారు. మరి మేము వేల్పూరు గ్రామంలో 1500 ఇళ్ల స్థలాలు ఇచ్చాం, లేదా 3000 కోట్ల పనులు చేసామని చెప్పుకుంటున్నారు. మీకు కూడా ఎంతమంది ఉన్నారండి కార్యకర్తలు? మీ కార్యకర్తలు కాకుండా వేల్పూరు గ్రామంలో మీ వాలంటీర్లు కాకుండా 30 మంది కూడా లేరు. మీరు ఒక్కసారి వెనక తిరిగి చూసుకుంటే మీ జనం ఎంతమంది ఉన్నారు అనేది తెలుస్తుంది. అవన్నీ కూడా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి. మీరు అంత సేవ చేసినట్లయితే మరి అందరూ కూడా మీ కూడానే ఉందరు. మేము ఎవరిని బ్లాక్మెయిల్ చేసి మీ దగ్గరికి రాకుండా ఆపలేదు. మరి అది కూడా చూసుకుని మీరు మరి మాట్లాడాలి. ఇంటికి తిరిగామన్నది అవాస్తవమైన మాటలు చెప్పకండి. మరి మీరు ఈ విషయాలన్నీ కూడా గ్రహించి మరి మీరు మాట్లాడే ముందు మరి అన్నీ కూడా ఆలోచించి మాట్లాడాలి. ఆర్మీ రాధాకృష్ణ ప్రతిసారి కూడా టార్గెట్గా పెట్టుకుని విమర్శించే పనిగా పెట్టుకుని వేల్పూర్ మీద విమర్శలు చేస్తే వేల్పూర్ ప్రజలెవరూ కూడా మిమ్మల్ని నమ్మరని తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నా పేరు వల్లూరు వెంకటరామమోహన్, వేల్పూర్ తెలుగుదేశం పార్టీ మీడియా ప్రతినిధిని. మొన్న వేల్పూర్ వైఎస్ఆర్సీపీ నాయకులు నున్న ప్రసాద్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వేల్పూర్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి, నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సరైన అవగాహన లేదన్నారు. అలాగే హాస్పిటల్ గురించి మరియు ఇళ్ల స్థలాల గురించి మాట్లాడడం జరిగింది. వేల్పూర్ తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన స్వచ్ఛమైన ఆలోచనలు, ముందు చూపుతో మంచి విజనం ఉంది. ఎందుకంటే మేము స్వర్గీయ ఆర్మీల వెంకటరత్నం గారు అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి కార్యకర్తలు. మేము ఏదైతే మీరు ఇళ్ల స్థలాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు వచ్చి శంకుస్థాపన చేసిన దానికి కూడా దిక్కు లేకుండా పోయిందన్నారు. అది
దిక్కు లేకుండా పోవడం కాదండి. వేల్పూరులో చేసినటువంటి ఇళ్ల స్థలాలకి ఒక స్పెషల్ ఉంది. ఏంటంటే అది అన్ని చోట్ల కూడా ఓన్లీ కాలనీ కింద ఉంటాయి. కానీ గ్రామ స్థాయిలో కిడ్కో ఇల్లు ఫస్ట్ శాంక్షన్ చేసింది స్టేట్లో వేల్పూరు గ్రామం. అది 58 కోట్ల ప్రాజెక్ట్. ఆ 58 కోట్ల ప్రాజెక్ట్ని మీరు వెంటనే రాగానే దాన్ని రద్దు చేయించి దాన్ని మొత్తం అంతా కూడా మూసేయడం జరిగిందంట. ఏం జరిగింది? మీరంతా కలిసి చేసింది ఏంటి? డ్రామాలన్నీ మేము గతంలో మేము తెచ్చాం స్థలం, అబ్బాయి ఇది కట్టడానికి వీల్లేదు, కడితే వీళ్ళ పేరు వచ్చేస్తున్న దుర్బుద్ధితో చేశారండి. అక్కడికి జరిగింది ఏంటంటే అంతకుముందే అంత లబ్ధిదారులందరినీ ఎంపిక చేయడం, ఎంపిక అయిన లబ్ధిదారులను హౌసింగ్ ఏదైతే ఉంటుందో అకౌంట్, ఆ అకౌంట్లో వాళ్ళందరి చేత కూడా డబ్బులు కట్టించడం అంతా కూడా పక్కాగా ఆధారాలతో సహా ఉన్నది. వీళ్ళు కేవలం దుర్బుద్ధితోటి దాన్ని రద్దు చేయించి ఆ డబ్బులు కూడా వెనక్కి ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పెట్టారు పాపం లబ్ధిదారులందరూ. అప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, హౌసింగ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పి మరి ఇలాగ ఇబ్బంది పెట్టగా కోర్టుకి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుందని చెప్పారంటే లబ్ధిదారులందరూ. అప్పుడు ఆ మినిస్టర్ గారు అందరికీ కూడా వెనక్కి రిఫండ్ చేయడం జరిగింది. ఇది మీరు దుర్బుద్ధితోటి, మీరు అక్కసుతోటి, మీ చేతగాని తనంతో చేసినటువంటి ఈ దుశ్చర్య. అలాగే ఇళ్ల స్థలాల్లో ఇవాళ అది 300 మందికి మీరు ఇవ్వడం జరిగింది. కానీ 300 మంది కాదు, అది 1008 మందికి మరి అప్పట్లో టిడ్కో ఇళ్ళలోకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ చాలా మంది వేల్పూరులో ఉన్నటువంటి లబ్ధిదారులు అందరినీ కూడా మీకు మండపాకులు ఇచ్చారు. మండపాకి ఎవరు వెళ్తారంటే కదా, మండపాకి వెళ్ళే పరిస్థితి ఎవరికి ఉన్నది? ఉన్న ఊరిని వదిలేసి అక్కడికి వెళ్తారా? అది ఎంత దారుణంగా మీరు ప్రవర్తించారన్నదే అర్థమవుతుంది ప్రజలందరికీ కూడా, ప్రజలు అర్థం చేసుకున్నారు కూడా. అలాగే మీకు పిహెచ్సి సెంటర్ గురించి చెప్పారు. పిహెచ్సి సెంటర్ ఆల్రెడీగా స్వర్గీయ ఆర్మీల వెంకటరత్నం గారు డొనేట్ చేసినటువంటి భూమిలో 1999లో నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపనతో స్టార్ట్ అయింది. దిగ్విజయంగా మరి అది 2-3 సంవత్సరాలు పూర్తి చేసుకుని మరి వాళ్ళ అప్గ్రేడేషన్ కోసం ఆల్రెడీ 5 సంవత్సరాలు ఎదురు చూస్తుంది. 2019 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసినటువంటి ఆ హాస్పిటల్ని మరి మీరు వచ్చిన తర్వాత దాన్ని కేవలం ఆర్మీల వెంకటరత్నం గారు ఆర్మీల కుటుంబానికి పేరు వస్తుందనే దురుద్దేశంతో ఆ ప్రారంభించిన పనులన్నీ కూడా ఆఫ్ చేయించి దాన్ని పెండింగ్ లో పెట్టి 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎలక్షన్ అవుతుందని చెప్పిన ఒక కారణంతో దీన్ని ఒక రాజకీయంగా వాడుకుందామనే ఉద్దేశంతో ఇవాళ దాన్ని మళ్ళీ సెంటర్లో ఏదైతే పార్క్ ఉందో ఆ పార్క్ లో శంకుస్థాపన చేశారు. దీని మీద సంబంధిత ఆ ఏదైతే పార్క్ చుట్టూ ఉన్నటువంటి వార్డులకు సంబంధించిన ప్రజలందరూ కూడా సర్పంచ్ గారి దగ్గరికి వచ్చి దీన్ని ఇక్కడ హాస్పిటల్ పెట్టేస్తే మరి పార్క్ లోకి మాకు పరిస్థితి ఏంటి, ఇక్కడ వాకింగ్కి వెళ్తున్నాము. అదే విధంగా ఆ ఎదురుకొండగా ఉన్నటువంటి 4 ఈదుల వాళ్ళు కూడా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకున్నారంటే ఆ ఖాళీ స్థలంలో చేసుకుంటున్నాం. పక్కనే ఉన్నటువంటి పాండురంగ ఆలయంలో చేసినటువంటి ఉత్సవాలన్నీ కూడా అక్కడ ఆ స్థలాన్ని ఉపయోగించుకుంటున్నారు. దయచేసి ఇక్కడ ఎలాంటి కార్యక్రమం కాదు, అక్కడ ఆల్రెడీ 1 ఎకరం ఉంది. పోనీ ఆ స్థలం కట్టలేదు అనుకుంటే కనుక వేల్పూరు గ్రామం సంబంధించినటువంటి రిజర్వ్ సైట్లు సుమారు 20 ఎకరాలు ఉంటాయి. ఏ ప్లేస్ అయినా సరే మీరు పెట్టుకోండి అంటే మీరు పెడచెవులు పెట్టి కావాలని చెప్పి మంత్రి చెప్పాడని చెప్పేసి అక్కడ శంకుస్థాపన చేసినటువంటి ప్రభుత్వం మీరు. దయచేసి ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలందరికీ కూడా మేము కూడా తెలియజేస్తున్నాం. పేద ప్రజలకి అలాగే బడు బలహీన వర్గాలంటే రాధాకృష్ణ గారు చులకన భావం అంటారు. ఏం చులకన భావం ఏంటి? ఆయన కుటుంబాన్ని మీరే చెప్పారు. ఆర్మీలో మీ తాతయ్య గారు అంటే చాలా అభివృద్ధి. మీ తాతయ్య గారి పేరు చెప్తేనే మాకు అందరూ కూడా నాకు ఎనలేని గౌరవం చెప్పారు. చాలా అభినందనీయంగా మేము భావిస్తున్నాం. అది మీరు అలా ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఆర్మీ కుటుంబం అంటేనే అభివృద్ధి. మీరెవరో కూడా ఒక్క రోడ్డు కూడా వేసిన పరిస్థితి లేదు. 1999 కాడి నుంచి కూడా సీసీ రోడ్లు వచ్చిన కూడా ఈ వేల్పూరు గ్రామంలో 90% రోడ్లు కేవలం ఆర్మీ కుటుంబమే అభివృద్ధి పరిచింది. వైటి రాజా గారు ఎమ్మెల్యేగా ఉన్న కాడి నుంచి రాధాకృష్ణ గారు మొన్నటి వరకు కూడా ఈ వేల్పూరు గ్రామానికి సంబంధించినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. వైటీఆర్ గారి కళ వేల్పూరు బైపాస్ అవ్వాలని ఆ బైపాస్ కి, అలాగే వేల్పూరు ఆర్ఎండ్బి రోడ్డు, కావలపురం వెళ్ళే ఆర్ఎండ్బి రోడ్డు, ఇవన్నీ కలిపి 20 కోట్ల రూపాయలతోటి మరి దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇవన్నీ తెలుసు. ఆ రోడ్లో మీరు నడుతున్నారు. మీ సొంత స్థలాలు కూడా బైపాస్ లో ఉన్నాయి. ఆ లబ్ధిదారులు కూడా మీరు ఒకరు గుర్తించాలండి వైసీపీ నాయకులు.
దయచేసి మీరు ఎవరో రాజకీయం కోసంగానో మీరు ఎలాంటి ఆరోపణలు, అసత్యాలు, అబద్ధాలు ఇవన్నీ కూడా మరి మానుకుని సక్రమంగా వేల్పూర్ గ్రామ ప్రజలకి ఉపయోగపడతారని కోరుకుంటున్నాను. అలాగే బీసీలు ఎస్సీల మీద మాకు ప్రేమ కారిపోతుంది అంటారు. ప్రేమ కారిపోతే ఒక్క బీసీదారుడికైనా మీరు స్వయం ఉపాధి సోపానం కింద ₹1 అయినా లోన్ ఇప్పించగలిగారా? ఎస్సీలకి, బీసీలకి, మైనారిటీలకి, ఎస్టీలకి, కాపులకి వీళ్ళందరికీ కూడా గతంలో మేము సుమారు ఈ గ్రామం నుంచి ₹1,15,00,000 మేము వాళ్ళందరికీ కూడా స్వయం ఉపాధి సోపానం కింద ఇవ్వడం జరిగింది. మీరు ₹1 ఇచ్చారా? నా ఎస్సీలు, నా బీసీలు అని చెప్పుకునే మీ ముఖ్యమంత్రి అసలు ఎస్సీ సప్లైని అసలు అమలు చేశాడా? ఇవాళ ఎక్కువగా నష్టపోయింది ఎస్సీలు. మీ తొగ్గల పరిపాలన నష్టపోయింది ఎస్సీలు, బీసీలే. ఎస్సీ ప్లాన్ కానీ బీసీ సప్లై కానీ ఏమీ లేవు. వాళ్ళకి 56 కార్పొరేషన్ పెట్టారు. 56 కార్పొరేషన్లో ఎవరికైనా సరే కనీసం కుర్చీ టేబుల్ కూడా లేదు. 1200 మంది ముఖ్య సలహాదారులు వేసుకుని అందులో 900 మంది కేవలం ఒకే సామాజిక వర్గంలో అపాయింట్ చేసుకుని వాళ్ళకి ₹3-4 లక్షల జీతాలు పే చేస్తూ 300 మంది బీసీ ఎస్సీలకి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకేమో 30-40 వేలు జీతాలు ఇస్తూ వాళ్ళకి కార్పొరేషన్ ద్వారా ఏదైతే పాపం బడుగు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళకి ₹1 కూడా వాళ్ళకి ఇచ్చిన పాపాన పోలేదు. ఇది ఎంత దుర్మార్గం! ఇది మీ బీసీల మీద ఉన్న మీ ప్రేమ. నా బీసీ, నా ఎస్సీ అని చెప్పుకునే మీరు సిగ్గుపడాలి, సిగ్గు తెచ్చుకోండి. ఈ గ్రామం ఒక్కటే ₹1,15,00,000 ఇచ్చింది బీసీలకి, ఎస్సీలకి. దయచేసి మీరు ఇలాంటి అవాకులు చవాకులు మాత్రం తేవద్దు. గడప గడపకు వెళ్తే మీకు నీరాజులు పలికారని చెప్పుకుంటున్నారు. మన మీ ప్రెస్ మీట్లో ఏం నీరాజులు చెప్పుకున్నారండి? మీరు ఎన్ని గడపలు తిరిగారండి? మీరు 100 గడపలన్నా తిరిగారా? మీరు ప్రతి వీధి చివరిగా వచ్చడం పిచ్చవాడు అవుతున్నాడు ఆ మంత్రి. ఎరుపప్పని ఊరినే అంటలేదు ఆయన. వాడిని అలా వదిలేకండి రా, కొంచెం ఎవరికైనా చీపెట్టండి రా. వాడి మధ్య చెల్లించిందండి. కులాల పేరెంట్ మాట్లాడుతాడు. కమ్మజబ్బు అంట. కమ్మజబ్బు ఏంటి? వీడియో ఉంది కాదు, నీకు పంపిస్తా చూడు. సత్యనారాయణ గుడి దగ్గర మాట్లాడాడు. ఎవరు ఆవిడ అడుగుతుంది, నాకు ఇళ్ళ స్థానం రాలేదని, మా అమ్మాయి పెట్టుకుని మాకు రాలేదని. అంటే అసలు ఆ పిచ్చవాడికి అవుతున్నాడు. ఈ ఊర్లో నువ్వు ఏ విధంగా కులాల మధ్యన ఏదన్నా సృష్టిద్దామని నీకు ఆలోచన ఉంటే కనుక అది ఇక్కడ జరగదు. ఈ గ్రామంలో ఎప్పుడూ కూడా తెల్లమైన వైట్ పేపర్ లాంటిది. ఈ గ్రామం మీద ఎవరో మచ్చ వెయ్యలేదు. ఈ గ్రామంలో ప్రజలందరిది ఒకే కులం, అందరూ కలిసే ఉంటారు. ఎప్పుడైనా ఈ గ్రామ చరిత్రలో ఒక చిన్న గొడవ కులాల మధ్య కానీ మతాల మధ్య కానీ ఎక్కడైనా గొడవ జరిగినట్టు ఒక్క పేపర్ కట్టించి చూపించండి. ఎలక్షన్లో ఏదో మాట్లాడుకుంటాం, మీరు మేము అంతవరకే. తర్వాత మీరు మేము కలిసి తిరిగాం, కలిసి బతుకుతున్నాం ఇక్కడ ఈ గ్రామంలో. అంతేగాని ఎప్పుడు కూడా చేయలేదు. ఈ తింగర మంత్రి వచ్చిన తర్వాత ఈ తింగర చేష్టలు చేస్తున్నాడు. ఆ తింగరోడ్లో తిరిగి మీరందరూ కూడా తింగరోడ్ల కింద అవ్వద్దు. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఈ గ్రామానికి మీరు పాటుపడండి, మేము సహకరిస్తాం. అంతేగాని మీరు అలాంటి పెచ్చ వేషాలు ఇస్తే మాత్రం చూస్తూ ఊరుకోం. కాబట్టి